ఫ్రెండ్స్, ఈరోజు ఆదిత్య బర్త్డే. స్టార్టింగ్ పొద్దున్నే లేవడంతోనే ఇదిగోండి రాగి దోశ చేస్తున్నాను అనమాట. దీంట్లో అటుకులు వేసి చేశాను వెరైటీగా. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అటుకులతో చేశాను. కొన్ని దోశలు చూపిస్తాను మీకు. ఇదిగోండి, అసలు చాలా బాగా వచ్చాయి దోశలు. అయితే అసలు తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత సాఫ్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అటుకులు వేసేదండి, ఇక్కడ అటుకులు కనిపిస్తున్నాయి కదా, అటుకులు వేసి ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఒక 10 మినిట్స్ నానబెట్టేసి దాన్ని ఈ పిండిలో కలిపేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే పిండి రెడీ. వెంటనే ఎప్పుడు కావాలన్నా వెంటనే రెడీ వేసుకోవచ్చు అనమాట దోశ. చాలా బాగా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.